భారతీయుడి ఛానల్కి స్వాగతం. జో బైడెన్ ట్రిప్ టు ఇండియా క్యాన్సిల్ అయిపోయింది. 26th జాన్ రావాల్సిన జో బైడెన్ రానని చెప్పాడు పాపం. అది దానికి మెయిన్గా గురుపత్వంత్ సింగ్ పన్ను కారణం అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ అది కాదండి. యాక్చువల్గా బైడెన్కి అతని సొంత ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒకటి, యుక్రెయిన్ యుద్ధంలో రష్యాని ఏదో దెబ్బతీద్దాం అనుకున్నాడు, భయంకరంగా ఫెయిల్ అయ్యాడు. రష్యా దెబ్బతీయడం కాదు, రష్యా మంచి పుంజుకుంది. రష్యన్ ఆర్మ్స్కి ఈ డిమాండ్ ఎక్కువ పెరిగేలాగా ఉంది. ఇప్పుడు అమెరికన్ ఆర్మ్స్ సుపీరియారిటీ ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్ ఫ్రెంచ్ వాళ్ళ ఆర్మ్స్ చాలా బాగుంటాయి అని చెప్పి ఏదో విర్రవీగారు. కాకపోతే ఈ ఆర్మ్స్ అన్నీ యుక్రెయిన్కి ఇచ్చారు. యుక్రెయిన్ వాడు మరి తేడావో ఆర్మ్స్ తేడావో, కానీ రష్యా వాళ్ళు ఒక్కొక్క దాన్ని చిత్తపడ్డాడు. ఆర్మ్స్ని టెక్నాలజీ వైజ్ అంటే డిఫెన్స్ టెక్నాలజీలో రష్యా సుపీరియర్ అని చెప్పి వరల్డ్ అంతా తెలుసుకుంది. సో ఇది అమెరికన్ ఫెయిలియర్. రెండోది, ఈ హమాస్ ఇజ్రాయెల్ వార్లో ఇజ్రాయెల్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇజ్రాయెల్ ఆ వార్ ఆపమని చెప్పి ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే కొలెటరల్ డ్యామేజ్ ఎక్కువైంది. కొలెటరల్ డ్యామేజ్ అంటే ఒక టెర్రరిస్ట్ని చంపడానికి 100 మంది సివిలియన్స్ చచ్చిపోతారు. అది ఎందుకు అంటే వాళ్ళ తప్పు. యాక్చువల్గా ఆ టెర్రరిస్టులదే తప్పు. వాళ్ళు సివిలియన్స్ మధ్యలో దాక్కుంటారు, పిల్లల మధ్య, ఆడవాళ్ళ మధ్యలో వీళ్ళు దాక్కుంటారు, పిరికి వాళ్ళు. దాంతో వాళ్ళు చంపాలంటే మరి కొలెటరల్ డ్యామేజ్ అని ఉంటుంది కదా, చుట్టుపక్కల కూడా పోతారు. అలా జరుగుతుందని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా అమెరికా మీద ప్రెషర్ పెడతాం. కానీ ఇజ్రాయెల్ వాడు ఎక్కడా తగ్గట్లేదు. వాడు ఆఖరి హమాస్ వాడు తెచ్చేదాకా నేను ఆగనంటాడు. వాడుకున్న ఉక్రోషం అలాంటిది. సరే, ఇప్పుడు ఈ రెండు అయిపోయాయి కదా. దీనివల్ల మన బైడెన్ గారికి ఇంకో మూడో ప్రాబ్లం అంటే వాడు సొంత కొడుకు హంటర్ బైడెన్. వాడేంటి అన్ని రకాలుగా గవర్నమెంట్ని వాడేసుకున్నాడు. తర్వాత ఏమో ట్యాక్స్ ఇవేషన్ కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాడు ఇవాళ రేపు జైలుకి వెళ్ళిపోతాడు. అక్కడ శిక్ష గట్టిగా ఉంటుందండి ట్యాక్స్ ఇవేషన్కి, దానికి మనలా కాదు. సో ఈ మూడింటి వల్ల బైడెన్ గ్రాఫ్ బాగా తగ్గిపోయింది. ట్రంప్ గారు ఏకమైగా కూర్చున్నాడు, వాడి గ్రాఫ్ పెరుగుతుంది. దాంతో నెక్స్ట్ ఇయర్ కదా ఎలక్షన్స్, ఈ ఏడాది కదా అనుకుంటున్నాను ఎలక్షన్స్లో మనవాడు ఓడిపోతాడేమో అని, ఓడిపోతాడు గ్యారంటీగా. దాంతో ఆ సొంత భయాలు కొంచెం చాలా ఉన్నాయండి. దానివల్ల అతను రాలే. అంతేగాని ఇది ఒక చిన్న వంపు మాత్రమే. ఇది గురుపత్వంత్ సింగ్ పన్ను ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే, వంపు. యాక్చువల్ రీజన్ అది కాదు. సరే, ఇదిలా ఉండగా మనవాడు వెంటనే మోదీ గారు ఊరుకోరు కదా, వెంటనే ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రెంచ్ ప్రీమియర్, ఆయన్ని ఇన్వైట్ చేశాడు. ఆయన వస్తున్నాడు. మనం ఫ్రాన్స్కి మనకి ఇండియాకి ఈ డిఫెన్స్ టైల్స్ చాలా బాగున్నాయండి. మీకు రాఫెల్ విమానాలు మనం అక్కడే కొన్నాం. తర్వాత రాఫెల్ పలుకు మెరైన్ వర్షన్ కూడా తీసుకున్నాం. మెరైన్ వర్షన్ అంటే షిప్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మీద దిగి ఈ పైకి మళ్ళీ బాంబేకి వెళ్ళేలాగా, అంటే చిన్నగా కొన్ని కాంపాక్ట్గా ఉంటాయి. వింగ్ స్పాన్ అది తక్కువ ఉంటుంది, అంటే రెక్కలు కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది. దానివల్ల అది సులువుగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద దిగి అక్కడి నుంచే టేక్ ఆఫ్ చేయగలం. అది సో మెరైన్ వర్షన్ ఆఫ్ రాఫెల్స్ కూడా చాలా ఆర్డర్ ఇచ్చారు, వస్తున్నాయి. తర్వాత ఏమో మన కంప్లీట్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కూడా వస్తుందని చెప్పి ఈ చిన్న ఉదంతాలు ఉన్నాయి. అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటే మొత్తం రాఫెల్ విమానాలు మన దగ్గరే తయారవుతాయి. ఎలా తయారయ్యాలో మొత్తం కూడా ట్రాన్స్ఫర్ టెక్నాలజీ చేసేస్తున్నాడు. అన్నీ చెప్పేసాడు. వాళ్ళ సీక్రెట్స్ ఏమని చెప్పండి చెప్తారు అది. సో ఇది కూడా జరిగితే చాలా మనకి రాఫెల్ మనం కలిసి ప్రొడ్యూస్ చేస్తాం, మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతాయి, తర్వాత మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా బాగా అవుతాయి. ఇది కానీ జరిగితే చాలా మంచిది, మన ఎకానమీకి మంచిది. మన డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా స్ట్రెంగ్తెన్ అవుతాయి, మన డిఫెన్స్ సర్వీసెస్. అదండి ఇవాళ మోదీ గారు చేసిన గొప్ప మార్పు. అంటే బైడెన్ గారు రానిసరికి వెంటనే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తెప్పిస్తున్నాడు. అది బాగుంటుంది, మనకి ఇండియాకి కూడా చాలా మంచిదని భావిద్దాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.